వేడి నీళ్ళ ఛాలెంజ్కి ఇప్పటిదాకా ఎవ్వరు గెలిచిన వాళ్ళే లేరు. చూద్దాం ఎవరు గెలుస్తారో. అయ్యో వార్తలు చెప్పాలి కదా. శనార్థి ముందుగా హెడ్లైన్స్ చూడురి, వార్తలు షురు చేద్దాం. ఒడిచిపోయిన కాంగ్రెస్ వాళ్ళ పేరంటం, చేతుల చేయగలుపుకున్న లీడర్లు. జనం కొట్టుడు కరెక్టే అంటున్న కేజ్రీ, చెంపదెబ్బలు తిన్నాక తోపకొచ్చిన వాల్. మెదక్ గడ్డ మీద మళ్ళా ఓట్ల పండగ, తయారైతున్న పార్టీల అభ్యర్థులు. సుబాబుల్ చెట్టుకు సీసాల కొద్ది కళ్ళు, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్న పబ్లిక్. ఐస్ బకెట్ ను తలదన్నే కొత్త ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ కనిపెట్టిన మంజులత. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు సుతి గల్వది అని అంటారు గాని కలిసింది. తెలంగాణ జనం వాళ్ళను ఓడగొట్టి చెవులు మూసినాక ఇవాళ నిమ్మలంగా నిద్రలేసి అప్పుడు ఐక్యత మంత్రం చదివిండ్రు. 2 రోజులు పెట్టిన తెలంగాణ చెయ్యి గుర్తుల పేరంటం ఇయాల్టి కొడిసింది కదా. మరి అందులో ఎవరెవరు ఏమేం చేసిండ్రు, ఎట్టెట్లా మాట్లాడిండ్రు, ఏంది కథ ఓ పరి పురాగా చూద్దాం నడురి. అమ్మయ్య, ఇయాలతో నడిచిపోయింది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ పేరంటం. 2 రోజులు బట్టి ఇబ్రహీంపట్నం కాడ పెట్టుకున్న వాడిని దిగ్విజయ్ సింగ్ సార్ సాక్షిగా దిగ్విజయం చేసిండ్రు. పొద్దుగాలనే నాష్ట చేసి స్టేజ్ మీదకి ఎక్కిండ్రు లీడర్లంతా. ఒక్కొక్క లీడర్ తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెసే అని 101 మాటలు చెప్పిండ్రు మైకు ముంగట. ఇచ్చిన సంగతి ఈ లీలే చెప్పుకున్నారు కానీ పబ్లిక్ చెప్పలేదు కాబట్టి ఓడిపోయినరని కిందున్న కార్యకర్తలు అనుకున్నారు. సరే ఇదివరదాకంటే ఏదో అయ్యింది అయిపోయింది కానీ ఇప్పటికన్నా పబ్లిక్ లకు పోవాలి, చేతులా పట్టుకోనని చెప్పుకున్నారు. ఇక అది కాకుండా ఇవాళ మీటింగ్ లో ఏమేమైనాయి అనేది ఒక్కపారి చూద్దాం. దిగ్విజయ్ సింగ్ సార్ వస్తేనే మైక్ అందుకొని ఎక్కడోళ్ళని అక్కడ కూర్చోనని గదరాయించిండు. అంతలనే ఓ దిక్కు జానాలు, ఇంకో దిక్కు పొన్నాల, ఇద్దరు కలిసి జరసేపు డిక్కీకి చెవున వట్టనియలే. ఇక చూడు ఒకల్ని పట్టకోలు గుసగుస గుస గుసగుస గుస. ఛాయ్ తెచ్చిండ్రిగా. అయ్యా పటేలా తెచ్చింది నీకోసమే, ఆయన ఎందుకు తాగమంటున్నావు? తాగు, తాగి 2 ముచ్చట్లు మాట్లాడు మానంగానే ఇక అందుకున్నాడు మైకు. జరసేపు తీన్మార్ చేసిండు. ఇక జానాలు సారేమో గట్టిగా చేతులు కట్టుకొని కూర్చున్నాడు. ఓ సూపర్ ఉన్నది కండవా గిండవా అంతా. ఓ సారు సూపర్ అని మేమన్నాం గాని పోయి సురువు చేయిపో. బలోపేతం చేయడానికి సర్వశక్తులు వడ్డుతామని తెలియజేస్తూ జై హింద్. గట్లనే చేయిపో, శబాష్. ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై శ్రీనివాస్ గారు బలపరుస్తూ మీ ముందు ప్రతిపాదిస్తారు. పురాక జానా సార్ ఏదో తీర్మానం చేసిండట, డిఎస్ఆర్ బలపరుస్తాడట. దాన్ని ఆయన ఏం పెట్టిండో ఈయనకేడ అర్థమై పాడైంది. ఏడ బలపరుస్తానేనని బలవంతంగా పోయిండు చూడగో. అందరం కలిసి పనిచేద్దాం, దూసుకపోదామని చెప్పి ఒడిపించిండ్రు మీటింగ్. కానీ ఇక ఇదివరకు సంది ఎట్లా జనంలోకి పోతారో మీరే చూడండి. వీళ్ళంతా ఎన్నికలు అయిపోయినాయి. ఇక ఎలక్షన్ సంఘపోళ్లకు, రాజకీయం పార్టీలకు పని లేదు పాట లేదు. ఇక జనాలకు కూడా రారు అని అనుకున్నా కానీ కాదు, వాళ్ళకు మళ్ళా పని దొరికింది. మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా వస్తారు మీ మధ్యలకి. మీరు కూడా రెడీ గుడుర్రి, వాళ్ళకు మళ్ళా స్వాగతం పలకాలి. మెదక్ జిల్లా జనం ఇదొక్క పారి ఓపిక తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు మళ్ళొక పారి ఓటేసేది ఉన్నది. ఎన్ని మాటలు వేసి పాడవుతారా అడ్డమైన ఓట్లు? పని ఖరావు, అన్ని ఖరావు. మొన్ననే వేస్తే ఒకదానికి 3 మాటల మళ్ళీ ఇవేం ఓట్లని తిట్టుకోకుండ్రి. ఎందుకంటే మన కేసీఆర్ సార్ ఎంపీ పదవికి రాజీనామా చేసిండు కదా, అగు ఆడ ఇంకొకరు నిలబడేది ఉన్నది. అందుకే మళ్ళీ మీరు మీ అమూల్యమైన ఓట్లు మంగళారతి తప్పుకులా పెట్టి సమర్పించుకుంటే ఎవరో ఒకరు గెలిచి అవతల పడతారు. మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయరుగా, కనీసం మీకు కనిపించరు. కాబట్టి దయచేసి ఇదొక్క పారి ఓట్లేసేందుకు తయారు కాండ్రి. సరే వేస్తాం కానీ మరి ఎవరికి వేయాలనో అని ఆలోచన వస్తే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, పువ్వు గుర్తోళ్ళు వీళ్ళంతా ఎవరి పనిలే వాళ్ళు ఉన్నారు. ఎవరిని నిలబెడదామని చేయి గుర్తోళ్ళు అయితే కేసీఆర్ సార్తో మాట్లాడి మనమే తీసుకుందాం అనుకున్నారు ముందుగాల. కానీ ఎవ్వారం ఉల్టకొస్తుందని వెనకపట్టు పట్టి ఒంటరి పోరాటమే చేయాలనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ క్యాండిడేట్ పక్కా రంగంలో ఉంటారు.
ఇక అందులో ఎవరనేది బిరాన్నే తెలుస్తుంది. ఇక కారు గుర్తోళ్ళు ఖచ్చితంగానే నిలబడతారు. ఎందుకంటే బంగారు తెలంగాణ కావాలంటే మెదక్ సీటు మళ్ళీ గెలవాలి, లేకుంటే వెళ్తే అవుతుంది. కాబట్టి వాళ్ళు రంగంలో ఉండు గ్యారంటీ. ఇక పువ్వు గుర్తు సైకిల్ గుర్తు అంటారా, వాళ్ళు ఇదివరకు రాసుకున్న లగ్గం కోటు ప్రకారమే మళ్ళీ పొత్తుల పోటీకి వస్తున్నారు. పువ్వు గుర్తోళ్ళకి ఇదివరకు ఎట్లిచ్చినామో ఆ సీటు ఇప్పుడు కూడా వాళ్ళకే ఇవ్వాలని చంద్రాల సారు అల్టిమేట్గా డిసైడ్ అయిపోయిండు. కాబట్టి పువ్వు గుర్తు లైన్లో ఉన్నది, సైకిల్ గుర్తు సైడ్ అయిపోయింది. ఇక జగనాలు అంటారా, ఆయన పార్టీకి ఉల్విత్తు మందం కూడా మద్దతు లేదు కాబట్టి పరిగెత్తి పనులు ఊడగొట్టుకుండేందుకని పోటీ తెరువు పోదలుచుకోలేదట. అంటే చేయి గుర్తు, కారు గుర్తు, పువ్వు గుర్తు వీళ్ళు ముగ్గురు మెయిన్గా ఉంటారు. ఇక ఉమ్మాయ డక్కాయ్ అంతా 10-20 మందికి ఎక్కువనే మోపేటట్టున్నారు. అగో అందులోకెళ్ళి ఒక మేలిమి గింజను పట్టుకోవాలి. మీరు జర్ర ఓపిక తెచ్చుకొని ఓట్లను ఓర్చుకుంటారా అంటే 5 ఏళ్ల దాకా మీకు లీడర్ల బాధలుండే, ఇది గ్యారంటీ. డిప్యూటీ సీఎం రాజే సార్ను ఒక్కసారన్నా తలుచుకుంది నాకు వార్తలు చెప్పుడే అయితలేదు. ఈ నడుమ సారు ఒక్కసారన్నా కొద్దిసేపన్నా డిప్యూటీ అవతారం సాలించి డాక్టర్ అవతారంలోకి మారుతుండు కదా. ఇగో ఇప్పుడు లేటెస్ట్గా సారు చిన్న పిల్లగాన్ లెక్క మారిపోయిండు. చిన్నప్పుడు ఏమేం చేసేదో అన్ని యాదికి తెచ్చుకున్నాడు. మరట్లా యాదికి రాగానే సార్ ఏం చేసిండో ఒక్కసారి చూడుర్రి, సప్పట్లు కొట్టుడు మాత్రం మర్చిపోకుర్రి. మన డిప్యూటీ సీఎం రాజే సార్ పంచనానికి మనసులే కాదు ఎడ్లు కూడా ఫిదా అవుతున్నాయి. స్టేషన్ గన్పూర్ కాడ పాడి పంట మీటింగ్ రిబ్బన్ కట్ చేస్తాందుకు పోయిండు. జరసేపు ఆ మీటింగ్లో మాట్లాడినాక ఆడనే దేడిచావులను కట్టేసిండ్రు ఎవలో. అవిటిని చూడంగానే మన రాజే సార్కు మనసు ఆగలే. ఈ గోదలను కాసే కదా నేను చదువుకున్నది, ఈ గోదలే కాదు నా జీవితాన్ని మార్చింది అనుకొని కథం అవిటి దగ్గరికి పోయిండు. అవి కూడా హుషారే ఉన్నాయి. వచ్చినవా రాజాలు అని కావలించుకున్నాయి సార్ను. ఆ ఆవు నోట్లే సొల్లంతా సార్ కద్దరంగి కంటింది. అయినా రాజే సారు గోదల ప్రేమ ఎరకలేదా, పడితేమాయ తీయ అనుకొని ఊకుండు. అంతలోనే గోదలు ఏమనుకునేమో, నువ్వు కాసినప్పుడు కడుపు నిండా పచ్చిగడ్డి దొరికేది రాజయ్య, ఇగో ఇప్పుడు పిట్టు గిట్టు అన్ని పెడుతున్నారు, మా పొట్ట ఖరాబు చేస్తున్నారని బాధపడ్డట్టు ముఖం పెట్టినాయి. సారిగా వీటి బాధ పోవాలని నిమిరిండు ఇటు అటు జరసేపు. కానీ గోదలను చూడంగానే రాజే సార్కు చిన్నతనం యాదకొచ్చినట్టుంది. బర్లకాడ జీతం ఉన్న సంగతి అవిటిని ఆప్యాయంతో చూసుకున్నాడు మళ్ళొక పారి. అయినా మన సారు చిన్నపిల్లల డాక్టరేనా, పిల్లల ఆయాసం ఎట్లా గుర్తుపడతాడో మూగజీవాల బాధ కూడా అట్లనే గుర్తుపడతాడు. అందుకే ఇంత గొప్ప మనిషి అయిండు అనుకున్నారు మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా. కేజ్రీవాల్ ఎవరు? అవును ఎవరు? ఇదే ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్తానో తెలుసా? ఎండాకాలంలో కూడా చెవులకు మఫ్లర్ చుట్టుకునే ఏకైక మనిషి. నిజమే కదా, సారు ఎర్ర టెండలో కూడా స్వెటర్ వేసుకొని మఫ్లర్ చుట్టుకోగా నేను చూసిన. అక్కడనే అర్థమవుతుంది కదా సారేందో. అయినా ఢిల్లీకి సీఎం అయిండు. ఇక దాని తర్వాత ఏమైందో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? చూడు, బుద్ధునికి భవిష్యత్తు కింద జ్ఞానోదయం అయినట్టు కేజ్రీవాల్కు చెంపదెబ్బలు తిన్నాక సోయొచ్చింది. ఓట్లేసి గెలిపిస్తే రాజీనామా చేస్తావు అని దండలేసిన వాళ్ళ దౌడలు వల కొడుతుంటే తెలివక కొడుతురేమో అని చెప్పుకొచ్చిండు. కానీ తెలివితోనే కొడుతుండ్రని తెలుసుకున్నాడు. ఆఖరికి జనం గెలిపించి సీట్ల కూర్చుండ పెడితే రాజీనామా చేసుడు ముమ్మాటికి తప్పే, ముక్కు నాలుగు రాసినా ఈ తప్పు పోదు, కాబట్టి ఇదివరకు సంధి రాజీనామా చెయ్యని నిన్న చెప్పేసిండిగా. విన్నరా, ఏదన్నా కానీ రాజీనామా మాత్రం చేయొద్దని నేర్చుకున్నాడట. కుర్చీని అంటుపెట్టుకునే కూలబడాలనుకుంటున్నాడట. ఈ శరం ముందుగాలుంటే ఆటో డ్రైవర్ కూడా ఆగ్రహం కాకపోతుండే కదా, చెంపలు వలగొట్టకపోతుండే కదా, సర్కార్ చక్కగుండు కదా. సారు అన్ని నాకే తెలుసని ఉరుకులాడితివి, ఉడత పిల్ల లెక్క అడ్డం పడితివి. ఎందుకు చేసినట్టు రాజీనామా? ఇన్నారులో 28 సీట్లతో ఏడనడుపుతా సర్కారు. ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళా ఓట్లకి పోతే 50 గెలుస్తా, అప్పుడు చేస్తా అనుకున్నాడట 5 ఏళ్ల కొలువు. లేకుంటే నా చీపురుగడ్డతో నన్నే కొట్టుండ్రు అనుకున్నాడట.
అయ్యా కేజ్రీవాల్ సారు మళ్ళొకపారి ఇట్లా రాజీనామా చేయాలి ముక్కు నాలుగు రాస్తున్నావు మంచిగానే ఉన్నది కానీ మళ్ళా నిన్ను గెలిపిస్తే కదా సారు నువ్వు రాజీనామా చేసుడా అట్లనే ఉండుడా అనేది తేలేది. ముందుగాల చేసిన మతిలేని పనికి ఢిల్లీ జనాన్ని ఎట్లా క్షమాపణ కొడతావో గోరు. ఆ వెనకసీరా లోట్లేస్తే గెలువు లేకుంటే ఇంట్లో కూసో గంతే. కానీ చూడుండ్రి ముందుగాల బుడ్డోళ్ళు కూడా దండలేసి దౌడలు వలగొడుతుంటే అర్థం కాలే సార్కు ఇవాళ సోయికి వచ్చిండు. కాబట్టి ఒక్క పని చేయి కేజ్రీవాల్ సార్, నువ్వు ఆఖరుగా నీకు ఇంత సోయి చేస్తాందు కష్టపడి నీ చెంపలు వలగొట్టిన వాళ్ళని పిలిచి సన్మానం చేయి. అధికారం దక్కకున్నా అభిమానం అన్న దక్కుతుంది ఆఖరికి అంటున్నారు. వాన పడతదా పడదా అన్న ముచ్చట అర్చుకొని రమ్మని వాతావరణ శాఖలతానికి మా రాములమ్మని దోల్నా. ఇంతవరకు జాడలేదు పత్తలేదు. ఇంతకు ఏడున్నది పిల్ల, ఏం చేస్తున్నది, ఏంది కథ? రాములమ్మ ఆ లచ్చమ్మ అన్నం తింటున్నా, ఇప్పుడే షురు చేసి నువ్వు ఇచ్చినాం. దా ఇద్దరం కలిసి తిందాం. ఓహో తింటున్నావా? ఏం కూర తెచ్చినావు? ఇగో కారం తెచ్చిన, దా కమ్మగా ఉంటుంది తింటే. ఏంది కారంతో తింటున్నావా? కారంతోనా అని ఏం తెలియనట్టే అంటావేంది? అంటే కూరగాయలు తినవా నువ్వు? ఎందుకు తినా? వారానికి 2 రోజులన్నా కూరగాయలతో తింటా, మిగిలిన రోజులు ఇట్లా కారంతో తింటా. అద్దా అసలు కథ అట్లా చెప్పు. అందుకే అంత బలంగా తయారవుతున్నావు నువ్వు. ఎక్కిరిచ్చింది చాలు గాని మరి ఇంకెట్లా తినాలే? 1/2 కిలో కూరగాయలు తినాలి. తింటున్నా కదా, వారానికి 1/2 కిలో కూరగాయలు గ్యారెంటీగా తింటున్నా. వారానికి కాదు పిచ్చిరాములా, రోజుకు 1/2 కిలో తినాలన్నట. ఊకొలచ్చేవా, నువ్వు అన్ని పిట్ట కథలే చెప్తావు. గట్ లెవెలన్నా తింటుండొచ్చునా? మన హైదరాబాద్ వాళ్ళు తప్పితే అందరు తింటున్నారట. బెంగళూరు వాళ్ళు ఫస్ట్ ఉన్నారట కన్లా. ఇన్నటోళ్ళు ఉంటే ఏదన్నా చెప్తావు నువ్వు. నిజం రామ్లా, మనం అన్నం ఎంత తింటామో కూరగాయలు కూడా గన్ని తినాలన్నట. బానే చెప్తున్నావు. ఏం చెప్పుడు కాదు, రోజు పబ్లిక్ ఎన్ని కూరగాయలు తింటున్నారని సర్వే చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంకేం చెప్పిర్రాళ్ళు? 1/2 కిలో కూరగాయలు తినుడు కాదు కదా, మనోళ్ళు రోజుకు షటాక్ కూడా తింటలేరట. మరి వాళ్ళు చెప్పిన తినాలంటే రోజు కూరగాయలు దొంగతనం చేసుకు రావాలి ఎడికలన్నా. కూరగాయలు దొంగతనం చేస్తావా? మరి లేకుంటేంది, కూరగాయల రేట్లు ఏమన్నా అగ్గున్నాయా? సంచి నిండా పైసలు తీసుకుపోయినా పర్సులు పట్టే కూరగాయలు కూడా వస్తలేవు. అయినా నీకు ఈ ముచ్చట తెలియదా? ఎరికే గాని ఏం ఎరికే నీకు? కాలం గాక కూరగాయలు మార్కెట్లకు రాక ఎండల లెక్కనే మండిపోతున్నాయి రేట్లు కూడా. మరిగా బెంగళూరు వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎట్లా తింటున్నారు కావచ్చు? అక్కడ వానలు బాగా పడుతున్నాయి, అక్కడి రైతులకు ఏ కష్టాలు రాకుండా అక్కడి సర్కారు చూసుకుంటున్నారు కావచ్చు. మన సర్కారు కూడా కూరగాయల రేట్లు అగ్గుపోయేటట్టు చేస్తే మంచిగుండు కదా రామ్లా. అవును లచ్చమ్మ, లేకుంటే రేపు అందరు నా లెక్కనే కారంతో తినవలసి వస్తుంది. అనగనగా ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఒక రాజన్న, ఆ రాజన్నకు ఒక బిడ్డ. ఆ బిడ్డ మైండు మస్తు షార్పు, దోస్తానా అంటే దిల్లిస్తాడు. మరి అంతటి దిల్దార్ మనిషి ఒకరి దిల్లు ఖుష్ అయ్యేటట్టు చేస్తుండు. మరి ఆ దిల్లెవరిది, అది ఏం పని సుడురి. విజయసాయిరెడ్డి తెలుసా అనొల్లా మీకు? అయ్యో మీరు గాయనని యాది పెట్టుకోకుండా ఎట్లా? జగన్ సార్కు లెక్కలు నేర్పింది ఈయననే, మన రాజన్న కాందాన్. ఎవరిని ముంచకుండా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన పైసల లెక్క చూసింది కూడా ఈయననే. ఈ లెక్కల సారు ఇప్పుడు రాజ్యసభకు పోతుండట. అప్పట్లో లెక్కలు మంచిగా చేసినందుకు ఈయనను ఎంపీని చేసే బాధ్యతను కూడా జగనాలనే ఎత్తి మీద వేసుకున్నాడు. లెక్కకైతే వైసీపీలకు రాజ్యసభలో ఒక సీట్ ఖాళీగా ఉన్నది. మరి ఆ సీట్ ని ఎవరికి ఇవ్వాలి, ఎవరిని పంపించాలి అని క్రమశిక్షణ గల లీడర్ కోసం జగనాలు చూసిందట. కానీ అసలు సీసలు క్రమశిక్షణ ఆయన లెక్కనే సేమ్ టు సేమ్ నీతి నిజాయితీ అన్ని విజయసాయి రెడ్డినే కనిపించిందట సార్కు. అందుకే పచ్చ జెండా ఊపిండి అంటుర్రు. కానీ ఇదే ముచ్చట పంక గుర్తోళ్ళకి అస్సలే జీర్ణం అయితలేదట. డైజిన్ గోలేసుకొని అరిగించుకుందామన్న గురగురనే అంటున్నదట. రాజన్న బిడ్డ పదవులన్నీ అయినోళ్ళకే ఇస్తున్నాడు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఇస్తలేడని. అయినా జగన్ సార్ గురించి ఏమనుకుంటుర్రు? ఆపదలు ఆదుకున్న వాళ్ళని సార్ ఇడిచిపెట్టాడు, సోపత్ చేసిన వాళ్ళని అంత జల్దిన మరవడు. అప్పట్లో జగన్ జైలు పోయినప్పుడు విజయసాయి రెడ్డి కూడా సారంట పోయిండు. జైల్లో ఆయనతో షటిల్ కూడా ఆడి మిగిలిన లెక్కలు కూడా మంచిగా నేర్పించిండు. జైల్లో సోపతున్నోళ్ళకి ఎంపీ పదవి కూడా ఇవ్వకుంటే ఎట్లా? ఇక ఇంతకు ముందు మోపిదేవి సార్కు ధర్మాన సార్లకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు కదా, ఇది కూడా గట్లనే. కానీ జగనాలతో జైలు పోయిన వాళ్ళ నిమ్మగడ్డ మహానుభావునికి ఒక్కనికే అన్నాలని జరిగిందేమో అని ఒక్కొక్క పార అనిపిస్తుంటది. అయినా ఇప్పుడు కాకుండా రేపన్నా నిమ్మగడ్డను కూడా ఒడ్డుకు తీసుకొస్తాడు జగనాలు. ఆయనను కూడా ఎమ్మెల్సీనో ఇంకేదన్నా చేసినా చేస్తాడు అంటారు ప్రాణ్ గుర్తు ఫ్యాన్స్. మనకి మస్తు మంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఆ దేవుళ్ళ లిస్టులా ఒక కొత్త దేవుడు కూడా వచ్చిండు. అదే చెట్టు దేవుడు. చెట్టు దేవుడు అంటే తులసి చెట్టు దేవుడు అనుకునేరు కాదు, ఎరైటీ చెట్టు దేవుడు. ఆ దేవునికి గిప్పటికే కొబ్బరికాయలు కొట్టిండ్రు, పూజలు కూడా చేసిండ్రు. ఇక రేపట్ల గుడి కూడా కడతారట. మరి గా చెట్టు దేవుడు ఎవలో మనం కూడా పోదా నడురి.
తాటి చెట్టు, ఈత చెట్టు, అప్పుడప్పుడు యాప చెట్టు ఇవిటికే కదా కళ్ళు వారేది. కానీ ఈడ చూడుర్రి సుబాబుల్ చెట్టు కూడా కళ్ళు వారుతుంది. ఇది వరంగల్ జిల్లా మహబూబాద్ లో శ్రీనివాస్ అనేటాయన ఇంట్లున్న సుబాబుల్ చెట్టు. రోజుకు 2-3 సీసాల కళ్ళు వారుతుందట. రుచి కూడా సేమ్ తాటి కళ్ళు తీర్లనే ఉన్నదట. ఇక చూడుర్రి ఇగో ఈమె షైతోన్ పడుతుంది, ఇంకొక ఆయన గిన్నె పట్టుకొచ్చిండు. ఆయనతో నిండితే తాగుతాడా ఏంది? ఇట్లా ఏం తక్కువ వారం రోజుల సంది కళ్ళు వారుతుందని ఈమె చెప్తుంది. అవునా అమ్మా? సుబాబు చెట్టుకు కళ్ళు గారుతుంది, వాటికి 4-5 రోజుల నుంచి గారుతుంది. మేము పట్టించుకోలే, ఇవాళ చూసి ఎక్కువ అవుతుంది కళ్ళు అని వీడియో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ ముచ్చటెరక చేసుకుని ఆడకట్టోళ్ళ కాడికెళ్ళి ఊళ్ళున్నోళ్ళంతా చెట్టును చూద్దామని లైన్ కట్టిండ్రు. ఇక వచ్చినోళ్ళు వచ్చినట్టు మనిషో తీరు మాట్లాడు పెట్టిండ్రు. ఆనలు వాడనందుకే ఇట్లా అవుతుందని ఒకలంటే, ఇదేదో నాశనకాలానికే దబ్బున కొబ్బరికాయ కొట్టి మొక్కుదామని ఇంకొకలనుడు పెట్టిండ్రట. ఇక లాస్ట్ కు కళ్ళు చెట్టుకు పూజలైనాయి, కొబ్బరికాయలు కొట్టుడు కూడా అయింది. కానీ పబ్లిక్ అయితే గమ్మత్ చేస్తుంటారు. రోగం వచ్చి ఎలక చెట్టు చుట్టూ తిరిగినా మొక్కుతున్నారు. పాములు దారి తప్పి గుళ్ళెకొచ్చినా పాలు పోసి దండం పెడుతున్నారు. 4 తలకాయల పిల్లగాడు పుట్టిండని ఫోన్ చేస్తే చూసినోడు లేడు, అరుచుకున్నోడు లేడు గాని అది నమ్మి జాగారాలు చేస్తుంటారు. ఇట్లుంటాయి అన్నట్టు పబ్లిక్ ల నమ్మికాలు, భయాలు, అనుమానాలు. ఇయాల్టి ముచ్చట్లు ఎట్లున్నాయి? మంచిగానే ఉంటాయిలే. మరి గిట్లనే రేపు కూడా పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.